శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ పక్షంలో పర్టికులర్గా రవిగ్రహం భాగ్యస్థానంలోకి మారడం జరిగింది. దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం, అలాగే మరి ప్రస్తుతం రాష్ట్రాధిపతి కుజుడు చతుర్థ స్థానంలో వక్రగమనం పొందడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పక్షంలో ముఖ్యంగా గత కొంతకాలంగా అష్టమ స్థానంలో వక్రగమనంలో ఉన్నటువంటి రవి భగవానుడు కొంత ఆర్థిక నష్టానికి ఇబ్బందులకి కారణమవుతూ మరి ఈ పక్షంలో 9వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి గతంలో చేసినటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురువు ధనస్థాన సంచారం వల్ల జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, జాతకుడు ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ఏదైనా రుణ ప్రయత్నం కానీ, ఏదైనా ఒక ప్రాబ్లం నిమిత్తం సాల్వ్ చేసుకునే విషయంలో అయినా సమస్యలున్నా అవి ప్రభుత్వం ద్వారా జరగవలసినటువంటి పనులు మీకు ఈ పక్షంలో జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు కానీ, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ మీకు ఏదో విధంగా మీ కుటుంబ అవసరాలకి తగు విధంగా సహకరించే అవకాశం ఉంది. అలాగే కుటుంబ విషయాల్లో ఏవైనా సమస్యలు, ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటే అవి ఈ వారం చాలా వరకు పెద్ద మనుషుల రాజీ మార్గం ద్వారా అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ కుటుంబంలో ఒకరికి కానీ, వ్యక్తిగతంగా మీకు కానీ, మీ తండ్రి గారికి కానీ వ్యక్తిగతంగా హోదా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ గుర్తింపు కానీ, ఒక సత్కారం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీకు టోటల్గా మీ యొక్క వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక మంచి గౌరవం పొందే అవకాశం ఉన్నది. ఇక దశమ స్థానంలో శుక్రగ్రహ సంచారం అన్నది జాతకుడు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ఒకవేళ వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే మీ భర్త గారికి ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తిలో సౌకర్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తిలో సహ ఉద్యోగుల యొక్క సహకారం మీకు చాలా వరకు సంపూర్ణంగా కలిగే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ రవి శుక్రుల యొక్క స్థితి జాతకుడికి చాలా అనుకూలంగా ఉండడం, ముఖ్యంగా ఆర్థికపరమైన అవసరాలకి తగిన ధనం రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే రవికి 2వ స్థానంలో శుక్రగ్రహ సంచారం చేస్తున్నప్పుడు ప్రభుత్వ సంబంధించినటువంటి సంస్థల ద్వారా కానీ, ప్రభుత్వ సహకారంతో కానీ మన చేతికి ధనం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. అలాగే స్త్రీల యొక్క సహకారం జాతకుడికి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అది ఎక్కువగా మరి సిస్టర్ అవ్వచ్చు, అలాగే ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు జాతకుడికి ఏదో విధంగా ఆర్థిక సహకారం అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ శని భగవానుడు లాభస్థానంలో ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కూడా ఇది అనుకూలమైనటువంటి సమయంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనకి అతి తొందరలో ఈ రవి ఈ శని భగవానుడు 12వ స్థానంలోకి మారడం, మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమయ్యే సందర్భంగా చాలా వరకు ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అది మనం ఒక 3 నెలలు ముందుగానే ఏదైనా ఒక సొంత గృహం నిర్మించుకునే ప్రయత్నం కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, వ్యాపారం కానీ పెట్టే ప్రయత్నం చేస్తే మనకి చుట్టుపక్కలగా రావాల్సినటువంటి ధనం, అలాగే మన దగ్గర ఉన్నటువంటి వనరులు ఇవన్నీ కూడా దాన్ని సమీకరించి దాని మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల నెమ్మదిగా మీకు అది ఫ్యూచర్లో పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు కంపల్సరీగా ఈ ఏలినాటి శని ప్రారంభమైనప్పుడు జాతకుడికి ధన నష్టం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ధన నష్టం ఎప్పుడు జరుగుతుంది? మన దగ్గర ఉన్నటువంటి ధనం, మన చుట్టుపక్కల ఎవరైనా అప్పిచ్చేవాళ్ళు, మన బంధువులు ఉంటే ఈ ధన నష్టం వాళ్ళ దగ్గర తీసుకొని జరుగుతూ ఉంటుంది. అది ముందుగానే మీరు ఈ విధంగా ఒక గృహ నిర్మాణానికో, ఒక ఇండస్ట్రీ పెట్టడానికో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ధనం తీసి పెట్టడం వల్ల మీకు ఆ ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? ఏలినాటి శని అప్పుడు మీకు ఫేవర్గా మారి నెమ్మదిగా మీ అభివృద్ధికి కారణం అవుతుంటుంది. కాబట్టి ఏదైనా సొంత గృహ నిర్మాణం చేసుకోవడానికి
ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం ఈ మేషరాశి వారికి. అలాగే దీనికి అదనంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తూ వక్రగమనం పొందడం జరిగింది. ఈ కారణం వల్ల జాతకుడు తన వద్ద ఉన్నటువంటి స్థిరాస్తులు ఏవైనా ఉంటే వాటిని విక్రయించి వేరే చోట ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే చోట స్థిరాస్తి కొనడానికి ఉపయోగపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే స్థిరాస్తి కొనడానికి కూడా అంటే చతుర్థ భావ ఫలితాలు జాతకుడికి అనుకూలిస్తాయి. చతుర్థ భావ ఫలితాలు అంటే విద్యా సంబంధించినవి, స్థిరాస్తి సంబంధించినవి, ఇవి అనుకూలించడం వల్ల జాతకుడు ఈ సమయంలో ఏదన్నా గృహం కొనుక్కోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నం కంపల్సరిగా చేసే అవకాశం ఉంది. అలాగే ఈ గురుగ్రహ వక్రగమనం ఈ కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం కానీ పుణ్య కార్యక్రమాలు కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు విధంగా మీరు ఏదైనా ఈ గృహ నిర్మాణం చేసుకున్నప్పుడు చేసే కార్యక్రమాలు కానీ, ఏదైనా వివాహ ప్రయత్నాలు కానీ, ఏదైనా కుటుంబంలో ఏదైనా పుట్టినరోజు వేడుకలు అటువంటివి చేయడం వలన కూడా మీకు కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం లేదా పుణ్య కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. అలాగే లేదంటే మీరు కుటుంబ సమేతంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా గొప్ప పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, ఒక వివాహ వేడుకలో పాల్గొనడం కానీ ఈ పక్షంలో జరిగే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ధనం ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు ఏదైనా అమ్మే విషయంలో కానీ కొనే విషయంలో కానీ ఇతరులను కానీ మిత్రులను కానీ ఆశ్రయించడం వల్ల వాళ్ళు మిమ్మల్ని ఏదో విధంగా మోసం చేసి మీకు తక్కువ ధరది ఎక్కువ ధరకి కొనిపించే విధంగా వాళ్ళు లాభపడే విధంగా మీ చేత కొనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదైనా స్థిరాస్తి కానీ వాహనం కానీ కొనే ప్రయత్నంలో దగ్గరుండి చూసుకుంటే మంచిది తప్ప ఇతరులను నమ్మడం వల్ల అంత అనుకూలమైన విషయం కాదు. అందువల్ల ఏంటంటే ఎవరిని నమ్మకుండా సొంతంగానే మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ పక్షంలో ఆరోగ్య విషయంలో కొద్దిగా ఏజ్లో పెద్ద ఉన్నవాళ్ళు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకుంటే మిగతా గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ సంవత్సరం చివరిలో వస్తున్నటువంటి ఈ పక్షం జాతకుడికి ఏదో ఒక శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది. 2024వ సంవత్సరం చివరి పక్షంలోకి రావడం జరిగింది. మొత్తం మీద ఆడుతూ పాడుతూ ఈ సంవత్సరం అంతా గడిచిపోవడం జరిగింది. మరి 2024 న్యూమరాలజీ ప్రకారం 8వ సంఖ్య రావడం వల్ల ఈ సంవత్సరం ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేసి కష్టపడ్డారో వాళ్ళు పైకి రావడం జరిగింది. ఎవరైతే చాలా హ్యాపీగా జీవితాన్ని జాలీగా గడుపుతూ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడడం నష్టపోవడం జరిగింది. రాబోయే 2025వ సంవత్సరం మొత్తం టోటల్గా 9 రావడం వల్ల గత సంవత్సర కాలంగా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం తిరిగి పుంజుకోవడం జరిగింది. సాధారణంగా మరి ప్రజలంతా కూడా చాలా విలాసంగా హ్యాపీగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ బాగున్నప్పుడు ఏంటంటే మనీ రొటేషన్ పెరిగి చాలా సపోర్ట్గా ఉంటుంది అన్నమాట. మరి అటువంటి రియల్ ఎస్టేట్ పెరగడం 2025 కాబట్టి చాలా వరకు ఈ సంవత్సరంలో నష్టపోయిన వారు రాబోయే సంవత్సరంలో తిరిగి దానికి 10 పొందే విధంగా మరి రాబోయే నూతన సంవత్సరం చెప్తుంది. మరి ఈ సంవత్సరంలో మన యొక్క గ్రహస్థితి నుంచి గ్రహాలు పెట్టినటువంటి ఇబ్బందుల నుంచి కష్ట నష్టాలని తప్పుకునే విధంగా భగవంతుడు 2 అపూర్వమైన అవకాశాలు ఈ పక్షంలో సంవత్సర చివరిలో ఇవ్వడం జరిగింది. అందులో వెరీ ఇంపార్టెంట్గా డిసెంబర్ 28వ తారీఖున వస్తున్నటువంటి శని త్రయోదశి. ఆ శని త్రయోదశి నాడు ఎవరన్నా చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్ని విధి విధానంగా పూజించి అభిషేకించి శనితో పాటు మిగతా గ్రహాలని కూడా విధి విధానంగా పూజించేసిన తర్వాత అదే దేవాలయంలో ఉన్నటువంటి శివుడిని కూడా ఏదో విధంగా మీకు అర్హత ధనం దీన్ని బట్టి అభిషేకం కూడా చేయించుకొని అక్కడ ఉన్నటువంటి పూజారులకి వాళ్ళకి ఎంతో కొంత సంతోషంగా మీ యొక్క సహకారం అందించి దేవాలయానికి కూడా ఎంతో కొంత దేవాలయ నిర్వహణ కొరకు కొంత ధనాన్ని ఇచ్చి చక్కగా ఇంటికి వచ్చి ఆ రోజు చాలా
నిష్టగా నియమంగా ఉండాలి. ఆయిల్తో చేసిన పదార్థాలు ఏవి తినకూడదు. ఇంకా దాన్ని బట్టి ఇంకా మిగతా ఎన్వి గిన్వి తినకూడదన్నది అర్థమై ఉంటుంది. అలా చెప్పలేదు కదండి అని కొన్ని తినేవాళ్ళు ఉంటారు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేవలం ఫ్రూట్సు, అలాగే ఏదో జావ లాంటివి తాగడం, ఆ ఒక్కరోజు నేల మీద సాపేసుకొని సింపుల్గా పడుకోవడం, మంచాల మీద కానీ అలాగే మిగతా కార్యక్రమాల్లో కానీ భార్య పక్కన కానీ అలా పడుకోకుండా చాలా బ్రహ్మచారులుగా స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటారో ఆ ఒక్కరోజు గడపండి. ఆదివారం పొద్దున్నే చక్కగా లేచి స్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని ఆదివారం కూడా మీరు నియమంగా ఉండాలి. అంటే కొంత పర్వాలేదు, కానీ ఎన్వి మందు గింజ అలాంటివి తాగకుండా ఆదివారం కూడా నియమంగా ఉంటే మరి అదే రోజు మాస శివరాత్రి కూడా వస్తుంది 29వ తారీఖు. కాబట్టి ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల అంటే మొత్తం మీద ఏంటంటే 28, 29 ఈ 2 రోజులు కూడా ప్రత్యేకంగా శని భగవానుడికి, శివుడికి, భగవంతునికి అర్పించి వీలైతే ఆ 2 రోజులు చాలా నిడారంభరంగా వేరే పని లేకపోయినా పడదు, కానీ అది చేసుకుంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మీ యొక్క దురదృష్టంతో పోయి వచ్చే సంవత్సరం ఆనందంగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుందాం. 2029లో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి.